ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా దక్షిణాయన ప్రారంభ శుభాకాంక్షలు. దక్షిణాయనం అనగానే సకల దేవతల యొక్క ఆరాధన, సత్ప్రవర్తన, జీవన విధానంలో మనం ఏదైతే అనుకుంటామో దేవతారాధన చేయడం వలన అనంతమైన శక్తి కలిగి విద్యలో, వృత్తులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయం సాధించడం కోసము చాలా ముఖ్యమైన సమయంగా భావించగలగాలి. మనకు 16/6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాల్ని ఓసారి పరీక్షిద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధుడు స్వక్షత్రకారకుడు, కర్కాటక రాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితి సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో విశేషంగా శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ కుజుడు స్వక్షేత్రకంగా దోషమైనను, షష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగ దోషమైనను, విశేషంగా 12 ఏళ్ల తర్వాత సప్తమంలో గురువు ఉచ్చస్థితిలో సంచారం చేయడము మకర రాశి వారికి ఎనలేని అదృష్టాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడము, తృతీయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులు, గురువులు, సత్ప్రవర్తన మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని, ధనాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు. ప్రతి నిమిషం, ప్రతి రూపాయి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు కారణం వలన కోపానికి దూరంగా ఉండండి, ఆవేశానికి కాకుండా ఆలోచనగా ఉండండి. సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమంలో ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ఇది చాలా సువర్ణపు కాలము. మంచి చదువులు, అభివృద్ధి, క్వాంటమ్, ఏఐ, సాఫ్ట్వేర్ లాంటి టెక్నాలజీ నేర్చుకోవడము, నూతనమైన పారిశ్రామిక రంగాలలో ఎంట్రీ అవ్వడము, వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తులు అవ్వడము, నూతన రాజకీయాల రంగ ప్రవేశం చేయడం వలన విపరీతమైన అదృష్టం వీరి సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ మకర రాశి జాతకులు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అష్టమి, కాలాష్టమి సందర్భంగా తెల్ల నువ్వుల పిండితో ప్రమిదిగా ఏర్పాటు చేసుకొని, నువ్వుల నూనెను ఏర్పాటు చేసి, నల్లటి ఒత్తులను ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని చదివి స్మరణ చేసి వీటి దానం చేయండి. అదృష్టం మకర రాశి వారి సొంతం. 16వ తారీఖున మనకు నిజ జ్యేష్ఠ మాస ప్రారంభమవుతుంది. సకల శుభ కార్యక్రమాలకు అంటే గృహప్రవేశాలకు కానీ, ఇల్లు మారడం కోసం కానీ, కొత్త వాహనాల క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి సమయంగా భావించగలగాలి. అలాగనే మనకు 22వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము. మనకు 22వ తారీఖున కాళాష్టమి. కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానం వలన సకల అష్ట కష్టాలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. 27వ తారీఖున శనివారం రోజు శని త్రయోదశి.
శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏకచక్రే మహాభోగి యోగతత్వము కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 29వ తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, సకల దేవత దర్శనం వల్ల సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అఖండ ఆయురారోగ్యాల చేత సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి అత్యున్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో విజయాన్ని సాధించాలని మనసారా కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారం కోసం అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, వినాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఆలన బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.